జై శ్రీ మాతాజీ. దేవీ భాగవతము అధ్యాయం 5 భాగాలు 1-3. సంకల్పము. మమ ఆత్మానాం సహజయోగి కుటుంబానాం ఆత్మోన్నతి ప్రీత్యర్థం మోక్ష ప్రాప్తి ప్రీత్యర్థం సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై పూజానాం కరిష్యే. రంభాసురుడు, కరంబాసురుడు, మహిషాసురుని జననము. మహిషాసురుడు ఇంద్రుణ్ణి పురికొల్పడము. రాజా జన్మేజయుడు ఇట్లనెను: ప్రభు, మహామాయ భగవతి యోగేశ్వరి శక్తి యొక్క ప్రభావమును వర్ణించండి. ఆమె చేసే సృష్టి కార్యాన్ని వినటానికి అత్యంత కుతూహలంతో వేచి చూస్తున్నాను. వ్యాసుడు ఇట్లనెను: రాజా, శ్రద్ధగా వినుము. ఆమె సృష్టి కార్యాలను వివరంగా వర్ణిస్తాను. భగవతి వైభవాన్ని వర్ణించలేరెవ్వరు. ఆమె పైన విశ్వాసము, నమ్మకం లేనివారు మూర్ఖులు, అజ్ఞానులు. వెనుకటికి మహిషాసురుడు అనే రాజు ఉండేవాడు. ఈయన పాలనలో దేవతలు మరియు దానవుల మధ్య యుద్ధము జరిగేది. మహిషాసురుడు ఘోరమైన తపస్సును చేసెను. దేవీ దేవతలు ఆ తపస్సును చూసి కలవరపడినారు. మహిషాసురుడు హృదయములో తన ఆరాధ్య దైవం పైన దృష్టిని నిలిపి 10,000 సంవత్సరాలు తపస్సు చేసెను. లోక సృష్టికర్త, లోక పితామహుడు బ్రహ్మదేవుడు తన హంసవాహనం పైన దర్శనమిచ్చి, ధర్మాత్మ, నీ యొక్క కోరికను తీర్చెదను, వరమిచ్చెదను అనగా, శుభప్రద బ్రహ్మదేవ, నాకు ఎన్నటికీ మరణం లేకుండా అమరత్వ వర్ణాన్ని ప్రసాదించండి అని మహిషాసురుడు కోరెను. జన్మించిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు జన్మించక తప్పదు. తిరుగులేని శాసనం ఇది. అందరికీ సమానమైనది. జనన మరణ పరిభ్రమణ చక్రము నిరంతరము తిరుగుతూనే ఉండును. దానవరాజా, సమయము ఆసన్నమైనచో మరణించక తప్పదు. గంభీరమైన పర్వతాలు మరియు విశాలమైన సముద్రాలకి కూడా అంతం తప్పదు. అందువలన మరణం కాకుండా మరేదైనా వరమును కోరుకోమని బ్రహ్మదేవుడు పలికెను. పితామహ, దేవతలు, దానవులు, మానవుల నుంచి మరణ భయం లేకుండా వరమును ప్రసాదించు. నా మరణము కేవలం స్త్రీ స్వరూపిణి చేతిలోనే ఉండేటట్టు అనుగ్రహించు. ఎందుకంటే స్త్రీలు బలహీనులు, నన్ను సంహరించటంలో విజయం సాధించలేరు అని మహిషాసురుడు కోరుకొనెను. దానవరాజా, నిన్ను పురుషులెవ్వరూ సంహరించలేరు. స్త్రీ స్వరూపిణి చేతిలో నీకు మరణం తథ్యము అని బ్రహ్మదేవుడు వరమును ప్రసాదించి అదృశ్యమయ్యను. మహిషాసురుడు వరమును పొంది తన గృహమునకు చేరి ఆనందములో ఉండెను. రాజా జన్మేజయుని సందేహము. మహిషాసురుడెవ్వని పుత్రుడు ఉన్నతోత్ముడై మహిష రూపమెట్లు ధరించెను. వ్యాసుడు ఈ విధముగా తెలియచేసెను: ఓ రాజా, ధనువుకి రంభుడు మరియు కరంబుడు అనే 2 పుత్రులు కలరు. వీరిరువురు దానవలోకంలో ప్రసిద్ధులు మరియు పుత్రహీనులు. పుత్రుల కోసం తపస్సును ఆరంభించెను. పంజాబులోని పంచ నదులు కలిసిన పంచండ్ ప్రదేశంలో జలములో అనేక సంవత్సరములు తపస్సు చేసెను. కరంబుడు జలములో మునిగి ఘోరమైన తపస్సును ఆచరించెను. పాలు కారేటువంటి అరటి చెట్టు కింద కూర్చుని చుట్టూరా పంచాగ్నిని వెలిగించి ఘోరమైన తపస్సును చేసెను రంభాసురుడు. వీరి తపస్సును చూసి ఇంద్రుడు ఆందోళన చెంది పంచండ ప్రదేశములో మొసలి రూపం ధరించి జలములోకి ప్రవేశించి కాలు పట్టుకొనగా మునిగిపోయి కరంబాసురుడు మరణించెను. తన సోదరుడు మరణవార్తను విన్నటువంటి రంభాసురుడు ఆగ్రహావేశాలకు గురి అయ్యెను. తన శిరస్సును ఖండించుకుని పంచాగ్నికి సమర్పించుకోవాలని అనుకుని తన కేశాలను చేతితో పట్టుకుని మరొక చేతితో కత్తిని తీసుకునెను. వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై అతనిని ఆపి, రంభ, నీవు నిజంగానే మూర్ఖుడివి. అవమానకరమైన బలహీనతతో ఆత్మహత్యకు పాల్పడుతున్నావు. వరమును కోరుకో, దేహమును బాధ పెట్టకో, నిన్ను నీవు హతమార్చుకో అని పలికెను. అగ్నిదేవుని వాక్కులు మృదుమధురంగా ఉండటంతో రంభుడు తన ప్రయత్నమును మానుకుని, దేవా, నా హృదయంలో ఉన్న కోరిక ప్రకారము
త్రిలోక విజయుడైన పుత్రుడిని ప్రసాదించు. శత్రువులందరినీ సంహరించి అజేయుడై దేవతలు, దానవులు, మానవులు సంహరించలేని పుత్రుణ్ణి ప్రసాదించు. లోకులందరూ అతని పాదాల దగ్గర ప్రణమిల్లాలి. నీ యొక్క కోరిక నెరవేరటం తథ్యం. నీ పత్ని ద్వారా ఇటువంటి పుత్రుడు కలుగును. అందువలన ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకోవలను అని అగ్నిదేవుడు వరమిచ్చెను. వ్యాసుడు ఈ విధముగా పలికెను. అగ్నిదేవుడు అత్యంత ప్రకాశవంతుడు. రంభాసురుడు ఆయన పాదపద్మాలకు నమస్కరించి తన గృహమునకు వెడలి సుసంపన్నంగా వర్ధిల్లెను. రాక్షసుడైన మంచి లక్షణములు కలవాడు. వయసులో ఉన్న ఆడమహిషిని కోరికతో చూసెను. విధి చాలా శక్తివంతమైనది మరియు బలీయమైనది. రంభుడు ఆడమహిషునితో కలిసి ఉండెను. ఒక రోజున రంభుడిపై మరొక మహిషుడు క్రూరంగా దాడి చేసెను. తన కొమ్ములతో భయంకరంగా రంభాసురుడి కడుపులో, హృదయ భాగములో గాయపరచెను. రంభాసురుడు ముక్కలు ముక్కలుగా అయ్యి నేలపైన ఒరిగి మరణించెను. దీనిని చూసినటువంటి ఆడమహిషి భయంతో వణుకుతూ పరిగెత్తి యక్షుల రక్షణ కోసం వెడలెను. ఆ దున్నపోతు వెంబడించటం యక్షులు చూసెను. ఆమె కన్నులు కన్నీటితో నిండగా హృదయంతో బాధతో నిండిపోయెను. ఆ యొక్క క్రూరత్వాన్ని చూసినటువంటి యక్షులు దున్నపోతుతో పోరాడటానికి నిర్ణయించి హృదయంలో బాణాలు కురిపించగా అది నేల కొరిగెను. యక్షులకి రంభుడిపైన గౌరవం ఉండటం వల్ల అతని శరీరమును దహనం చేయడానికి సిద్ధపడినారు. కానీ ఆమె తన పతి యొక్క శరీరమును చూసి సతీ సహగమనం చేయటానికి సిద్ధమయ్యెను. యక్షుల నివారించిన ఆమె తన ప్రయత్నమును మరల్చుకోలేదు. తన ప్రేమపూర్వకమైన భర్త కోసం తల్లడిల్లెను. మండుతున్న చితి నుంచి మహిషాసురుడు జన్మించెను. మహిషాసురుడి జన్మకు రంభుడు కారణమయ్యెను. దానవులందరూ అక్కడికి చేరి మహిషాసురుని తమ రాజుగా ఎన్నుకొనెను. మహిషాసురుణ్ణి దేవతలు, దానవులు, మానవులు ఎవరూ కూడా సంహరించలేరు. ఇది మహిషాసురుని జన్మ వృత్తాంతము. వ్యాసుడు ఇట్లనెను. మహిషాసురుడు త్రిలోకాధిపతి అయ్యెను. వరప్రభావంతో క్రూరముగా భరించరాని విధముగా ప్రాణులన్నీ, భూమి, సముద్రము, ప్రతి అణువు ఆయన ఆధీనంలో ఉండెను. శత్రువులెవరూ సవాలు చేయటం లేదు. ఆయనకు అత్యంత బలవంతుడైన చిక్షురుడు అనే సైన్యాధ్యక్షుడు, కోశాధికారి తామ్రుడు మరియు 10,000 మంది సైనికులు ఆయనకు సహాయంగా ఉండెను. వీరే కాక అసీలోమ వంటి అనేక మంది రాజులు వీరితో పాటు చతురంగ బలాల సైన్యం ఉండెను. త్రిలోకాలు ఆధిపత్యాన్ని అంగీకరించి పన్నులు కడుతూ ఉండెను. రాజులు యుద్ధము చేయలేక మహిషాసురుడికి శరణాగతి అయ్యెను. బ్రాహ్మణులు యజ్ఞములోని హవిర్భాగమును మహిషునికే దారపోయుచుండెను. మహిషాసురుడు అన్ని లోకాలను ఏకఛత్రాధిపతిగా పాలించెను. స్వర్గపు ఆధిపత్యం కోసం ఒక దూతను పంపించి, దేవరాజ ఇంద్ర, నీవు స్వర్గమును విడిచి వెళ్ళుము, లేదా నాకు శరణాగతి అవ్వు. సచీనాథ, నాకు దాసుడివైతే నిన్ను రక్షించదను. నీవు దీనికి సమ్మతి కానిచో నీ వజ్రాయుధంతో యుద్ధమునకు సిద్ధమవ్వమని ఆదేశించెను. నీ శక్తియుక్తులు తెలుసు. అనుకూలమైన ప్రదేశమును చూసుకుని రమ్మనెను. ఇంద్రుడు మహిషుని సందేశం విని కోపించి మరల నిగ్రహంతో, మందబుద్ధి అయిన ఓ దూత, మీ మహారాజుకి ఇది విన్నవించు. ఓ మహిషపుత్ర, నీవెవరో నాకు తెలియదా? కోరికలను విడిచి అర్థం లేని శపథాలను వెనుకకు తీసుకునము. దురాశ చుట్టూ అలుముకున్నది, దానిని కూకటి వేళ్లతో పెకలించదును అని ఇంద్రుడు హెచ్చరించెను. నీతిమంతులు దూతపైన దాడిని చేయరు. నీవు ఇచ్చట నుంచి సురక్షితంగా వెళ్ళు. కానీ మీ రాజుకు ఇది విన్నవించు. ఓ మహిషాసురుడా, నీకు యుద్ధం ఇష్టమైనచో త్వరగా రమ్ము. అశ్వశత్రువా, మహిషపుత్రుడా, నీ యొక్క బలము తెలుసు. నీ కొమ్ములు కోసివేస్తా. బలహీనుడివి అగుదువు. నీకు కొమ్ములతో పొడవటం తెలుసు, ఆయుధాలతో యుద్ధం చేయటం తెలియదు అని ఇంద్రుడు దూతతో పలికెను. వ్యాసుడు ఇట్లనెను. దూత ఇంద్రుడి నుంచి మహిషాసురుని దగ్గరికి
దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఇంద్రుడు సందేశాన్ని విన్నపించెను. ఓ రాజా, ఇంద్రుడు స్వతంత్రుడు మరియు శక్తివంతుడు, విశాలమైన దైవ సైన్యముతో ఉండెను. తనకు తాను బలవంతుడుగా అనుకుంటూ నిన్ను లెక్కపెట్టడం లేదు. ఉన్నది ఉన్నట్టుగా సందేశమును వినిపించుట దూత యొక్క విధి. అంగీకార యోగ్యమైనవి మీకు వినిపించదను. దూత ఎల్లప్పుడూ కొన్ని నియమములను పాటించవలను. శత్రువు ఎల్లప్పుడూ అసమంజసమైన మాటలను పలుకును. దూత వాటిని తన రాజుకు వినిపించకూడదు. ఓ రాజా, ఇంద్రుడు అసభ్యకరమైన పలుకులను ఉపయోగించెను, మిక్కిలి నిందించెను. వాటిని నేను పలుకలేను. దూత యొక్క మాటల ద్వారా సత్యమును గ్రహించిన మహిషాసురుడు అగ్నివలే ఆగ్రహంతో రగిలి కన్నులు ఎర్రబారెను. తన మంత్రివర్గమును పిలిచి, దేవరాజు మనతో యుద్ధమునకు సిద్ధమయ్యెను. మీరు ఆయుధములు శక్తులని సిద్ధపరుచుకునుము. నా సార్వభౌమత్వాన్ని ప్రశ్నించలేరెవ్వరు. కోటి ఇంద్రుడులు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. అందువలన ఇంద్రునికి భయపడను. తాపస్వికులు బలవంతుడు శక్తివంతుడు ఇంద్రుడని అనుకునిచుండెను. అప్సరసల ద్వారా మునులు ఋషుల తపస్సులను భంగం చేయుచుండెను. అతను ద్రోహి. నముచికి భయపడి అతనితో సంధి ఆలాపన చేసి ఉపాయముతో అతనిని సంహరించెను. శ్రీ విష్ణువు విభిన్నమైన వ్యూహకర్త. సృష్టిని మాయతో గందరగోళం చేయటంలో నేర్పరి. దానవులారా, వరాహావతారంలో హిరణ్యాక్షుని సంహరించెను. నరసింహావతారంలో హిరణ్యకశపుని సంహరించెను. వీరి ఆధిపత్యమును అంగీకరించెను. శంకరుడు కూడా యుద్ధభూమిలో నా వైపున నిలవడు. ఇంద్రుడిని ఓడించి స్వర్గాధిపత్యమును సాధిస్తాను. అరుణ, వరుణుడు, యమరాజు, కుబేరుడు, అగ్నిదేవుడు, చంద్రుడు, సూర్యుడు నా చేతిలో పరాజయం చెందును. దేవతలు త్యాగం చేసినచో మనకు సోమరసం తాగేందుకు అర్హత వచ్చును కదా. దేవ సైన్యాన్ని నాశనం చేసి దానవుల జీవితాలను సంతోషపరుస్తాను. ఎవరి నుంచి భయము లేని వరప్రభావం ఉన్నది. పురుషుల మీద అజేయుడును. అబలలు నన్ను ఏమీ చేయలేరు. దూతలారా, పాతాళానికి, పర్వతాలకు, అన్ని ప్రదేశాలకు వెళ్ళి దానవులందరినీ మన సైన్యంలో చేరమని చెప్పండి. దేవతలందరినీ సమూలంగా నాశనం చేసి నా యొక్క పరువు ప్రతిష్టతలను కాపాడుకుంటాను. నాతో పాటు భారీ సైన్యము ఉండాలి. కొమ్ములతో గిట్టలతో దేవతలను సంహరిస్తాను. వరప్రభావంతో నాకు ఎటువంటి భయమూ లేదు. దేవతలు, రాక్షసులు, మానవుల నుంచి నాకు ఎటువంటి ఆపద లేదు. అందువలన దేవతల మీద విజయం నాది. నందనవనంతో స్వర్గమును తిరిగి సృష్టిస్తాను. పారిజాతపు పుష్పాల సుగంధాలను అందిస్తాను. అప్సరసలను కామదేవుని యొక్క మధురమైన సోమామృత అనుభవాన్ని, గంధర్వులు ఆలపించే దైవ సంగీతాన్ని, ఊర్వశి, మేనక, రంభ, తిలోత్తమ, ప్రమద్వర అప్సరసల నాట్యము మీరు ఆస్వాదించగలరు. మధురమైన ఫలాలను, అమృతమైన రసాలు మీకోసం ఉంటాయి. అందువలన మీరందరూ దేవతలతో పోరుకు సిద్ధమవ్వండి. వెళ్లే ముందు కావలసిన శుభకార్యాలను పూర్తి చేయండి. మన యొక్క గురువు శుక్రాచార్యులను ఆహ్వానించి సురక్షితం కోసం యజ్ఞం నిర్వహించండి. వ్యాసులు వారు ఇట్లనెను, ఓ రాజా, మహిషాసురుని బుద్ధి పాపముతో నిండిపోయి ఆదేశములు ఇచ్చి అక్కడ నుంచి వెడలెను. అధ్యాయము 5, భాగాలు 4, 5. ఇంద్రుడు గురువు బృహస్పతితో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమావేశము. దేవతలు, మహిషాసురుడు, తామ్రలతో యుద్ధము. వ్యాసుడు ఇట్లనెను, మహిషుని దూత వెళ్ళిన పిమ్మట ఇంద్రుడు యమ, వరుణ, వాయు, కుబేర దేవతలందరినీ పిలిచి, రంభుని పుత్రుడు దానవుల రాజు మహిషుడు వరప్రభావంచే మదించి ఉన్నాడు. మాయా ప్రభావంలో ప్రావీణ్యుడు. అతని దూత నా దగ్గరికి వచ్చి దేవలోకము విడవమని ఆజ్ఞాపించెను. ఇంద్ర, స్వర్గమును విడువు. నాకు దాసోహమయ్యి నా సేవలో నిరంతరం ఉండు. దీనికి సిద్ధం కాకపోతే యుద్ధానికి సిద్ధం అవ్వమని దూత పలికెను. దేవతలారా, మహిషాసురుడు అతివీర భయంకరుడు. అల్పంగా అంచనా వేయలేము. ప్రగల్భాలు కావివి. ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు. మనమందరము జాగ్రత్త పడాలి. విధి నియంత్రణలో అంత ఉన్నదని మనకి తెలుసు. దీనిలోని క్షణమును కూడా మార్చలేము.
అతనితో సంధి చేసుకోవటం సిగ్గుచేటు. అన్యాయము స్నేహంతో ఉండటానికి అతను దానవుడు. మీరు దీనిని గంభీరంగా పరిగణించవలెను. అతనిపైన ఆకస్మికంగా దాడి చేయలేము. మహిషుని బలమును తెలుసుకోవటానికి నేర్పరి అయిన చారునిని పంపిద్దాము. అతనికి యుద్ధ మెలకువలు, శత్రువుల బలాబలాలు, పథక రచన తెలిసి బంధరాహిత్యంతో, వినయంతో, విధేయతతో ఉంటూ ప్రలోభాలకు లొంగకుండా విశ్వాసమైన వాడు కావలెను. తెలుసుకోగలిగి ఆ సమాచారం ద్వారా మన యుద్ధమునకు సంసిద్ధులు కావలెను. పోరాట సైన్యంతో తొందరపడకుండా, నిరాశపడకుండా, బాధపడకుండా గాయపడిన వారికి వెంటనే వైద్యము అందవలెను. ఇంద్రుడు చారుని పంపెను. ఇంద్రుడు తన సైన్యముతో గురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళి, గురువర్య, మంత్రశాస్త్ర ప్రకారము ఏమి చేయాలో శోధించండి. దానవరాజు మహిషాసురుడు సైన్యముతో స్వర్గము మీదకి యుద్ధమునకు సన్నిధుడై ఉన్నాడు. మీరు మంత్రశాస్త్రంలో ప్రావీణ్యులు. సైన్యమును ఎదుర్కొనేందుకు బలమును ప్రసాదించండి. వారికి గురువు శుక్రాచార్యుడు సహాయం చేస్తున్నాడు. మాకు మీ ద్వారా సమతుల్యతను, ఆత్మవిశ్వాసము కలుగును. ఇంద్రుడు మాటలు విన్న గురువు బృహస్పతి ధ్యానములోనికి వెళ్ళెను. దేవరాజా, ఇది విను. మీరు దృఢత్వంతో పౌరుషంగా ఉండవలెను. పరిస్థితులకు లొంగిపోవద్దు. జయాపజయాలు విధి అనుసారం జరుగును. నీతిమంతులు ఆత్మానుసారం ప్రవర్తించెను. మీరు ఆత్మస్థితిలో ఉండుము. అన్నీ జరిగే విధానంతో జరుగును. న్యాయమును, ధర్మమును గుర్తించవలెను. కర్తవ్యములను విశ్వాసంతో నిర్వహించవలెను. ఋషులు, మునులు మోక్షమునకు నిరంతరం తపస్సులో నిమగ్నమై ఉండును. కర్తవ్య దీక్షతో, నీతి మార్గ ప్రవర్తనతో ఉండి ఫలితాలను శరణాగతి చేస్తే ప్రయాసపడకుండా కార్యములు పూర్తి అగును. కొన్నిసార్లు ప్రయత్నంలో విఫలమైన తప్పిదము కాదు, గమ్యానుసారము జరుగును. దేవతల రాజా, సైన్యము, మంత్రివర్గము, మంత్రాలు, ఆయుధాలు, శక్తులు వంటివి విజయమును ప్రసాదిస్తాయని అనుకోవద్దు. జయాపజయాలను విధి మాత్రమే నిర్ణయిస్తుంది. అసత్యులకు సంతోషము, విజయము వరించదు. నీతిమంతులు కష్టపడినా దుఃఖం కలుగవచ్చు. దేవరాజా, చరాచర సృష్టి విధి అనుసారం నడుస్తుంది. కావలసిన మార్గం దొరకకపోతే నిరాశపడవలసిన అవసరం లేదు. అలా అని కార్యనిర్వహణ నుంచి తప్పుకోవద్దు. దుఃఖము కలిగినప్పుడు లోకంలో ఇంతకంటే దుఃఖము ఉన్నదని మరువవద్దు. సంతోషం కలిగినప్పుడు మించిన సంతోషం ఉంటుందని మరువవద్దు. సంతోషము మరియు దుఃఖము శత్రువులు. నీ ఆత్మని వీటిలోకి తీసుకుని వెళ్ళవద్దు. సుఖదుఖాలు ఉన్నప్పుడు సమతుల్యతను కోల్పోవద్దు. దుఃఖము, నిరాశలో సమతుల్యతలో ఉండి సాక్షితత్వంతో నేర్పుగా బయటపడవలను. సుఖదుఖాలు సమతుల్యం చేసుకోవాలి. నేను నిర్గుణ, నన్ను నాశనం చేసేది ఏమీ లేదు అని ఎల్లప్పుడూ అనుకోవాలి. 20 గుణాలకు అతీతులుగా అవ్వాలి. సుఖదుఖాలతో అనుబంధం ఉండకూడదు. ఈ విధమైన సాధనతో బంధరాహిత్యమును అభివృద్ధి చేసుకోవాలి. అనుబంధాలు దుఃఖాన్ని కలిగిస్తే బంధరాహిత్యము స్వేచ్ఛాయుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఇతరులు సంతోషంగా ఉండాలని అనుకుంటే తృప్తిగా ఉంటుంది. ఆకలి దప్పులు జీవితంలో సాధారణము. అదేవిధముగా దుఃఖము, అనుబంధాలు మనసుకి ఆధారము, దేహానికి వృద్ధాప్యము, మరణము ఆధారము. నిస్వరూపముగా ఉండి బాధల నుంచి విముక్తి అవ్వాలి. వీటిలో మునిగిపోవటం ఎందులకు? నేను ఈ దేహము కాదు. స్థితి, పరిభ్రమణ, క్షీణతలో నేను లేను. దుఃఖము ద్వారా కలిగే బాధలలో తటస్థీకరణ ఒక్కటే మార్గము. అందువలన నీవు వివేకముతో మెలుగు. కర్మానుసార ఫలితము ఉంటుంది. ఇది సత్యము. దేవతల రాజా, సుఖదుఖాల ద్వారా వచ్చే మంచి చెడు ఫలితాలు కర్మానుసారంగా ఉంటుంది. పుణ్యాత్ముడు ప్రతి సంఘటనలో మంచిని చూస్తాడు. ప్రతి పరిస్థితిలో ఆనందానుభూతిని పొందుతాడు. నీ యొక్క మంత్రులతో, సలహాదారులతో సంప్రదించి కార్యసిద్ధుడివై ఫలితాల మీద ఆశ కనపరచక విధివ్రాత ప్రకారం నడిచి సందేహమును వీడు. వ్యాసుడు ఇట్లనెను. దేవగురువు బృహస్పతి ఉపదేశం విన్న ఇంద్రుడు
ప్రత్యర్థి మహిషాసునితో యుద్ధమునకు సిద్ధమై నిష్క్రియాత్మకులు రాజ్యమును కీర్తిని పొందలేరు. నిరాశపరులు నిష్క్రియాత్మకకు ప్రయత్నిస్తారు. సన్యాసికి జ్ఞానము అలంకరణ, బ్రాహ్మణులకు సంతృప్తి అలంకరణ. కీర్తి ఆధిపత్యము కావాలనుకునేవారు శత్రువులపై యుద్ధం చేయటం అలంకరణ. ఓ మునివర్య, వృత్తాసురుడు నమూచేని ఇదే విధముగా సంహరించెను. ఈ మార్గములోనే మహిషాసురుని సంహరించి నా బలమును నిరూపించుకుంటాను. గురువు బృహస్పతి నా దగ్గర వజ్రాయుధం ఉన్నది. భగవాన్ విష్ణువు, ఉమా సమేత శ్రీ శంకరుడు నాకు అండగా ఉంటారు. మీ యొక్క ఆశీర్వాదము నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. నా యొక్క సైన్యమును తీసుకుని మహిషాసురుడిపై యుద్ధమునకు వెడలదను. మీరు రాక్షసాగ్ని మంత్రమును జపించి ఇష్టశక్తులపైన విజయమునకు సహకరించండి అని ఇంద్రుడు పలికెను. ఇంద్రుడి సంభాషణ విన్న గురువు బృహస్పతి చిరునవ్వుతో, దేవరాజా, నీవు యుద్ధమునకు వెళ్ళు. నేను నిన్ను నిరాశపరచను. జయాపజయాలను భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఫలితాల మీద అభాండం వెయ్యకు. సుఖదుఖాలు అనివార్యమైనవి. సత్యవంతులు శ్రద్ధాపూర్వకంగా ఉండి విధివ్రాతకు వదిలివేయవలను. గురువు బృహస్పతి నుంచి వివేక జ్ఞానం పొందిన ఇంద్రుడు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ప్రణమిల్లి, పితామహ, దేవతలకు అధిపతివి, మహిషాసురుడు తన భీకర సైన్యంతో స్వర్గము పైకి దండెత్తి వచ్చుచుండెను. దానవులందరూ వానితో చేరును. అత్యంత శక్తివంతుడే అత్యాశతో యుద్ధమునకు ఉత్సాహంతో ఉన్నారు. పుణ్యాత్ముడా, మాలోని భయమును తొలగించి మమ్మల్ని తిరస్కరించక మాకు సహాయం చేయుము అని ఇంద్రుడు చెప్పెను. మనమందరము కైలాసమునకు వెడలదము. అత్యంత శక్తివంతుడైన శంకరుడితో శ్రీ విష్ణువుతో కలిసి సంభాషించి దేవీ దేవతలను ఆహ్వానించి యుద్ధమును నిర్ణయించదము. తొందరపాటు నిర్ణయం మంచిది కాదు, విఫలము అవుతాము. బ్రహ్మదేవుని నిర్ణయమునకు అంగీకరించి నాయకుడిగా ఎన్నుకుని దేవతలందరూ కైలాసమునకు వెడలి భగవాన్ మహేశ్వరుని స్తుతిస్తూ వారిని కలుపుకుని విష్ణులోకమునకు వెడలి భగవాన్ శ్రీహరిని స్తుతించెను. వృత్తాంతమును విన్నటువంటి శ్రీహరి వరప్రభావంతో మహిషాసురుడు విజృంభిస్తున్నాడని, దురాశతో ప్రజ్వలిల్లుతున్నాడని గ్రహించి మహిషాసురుణ్ణి సంహరించడానికి అందరం సిద్ధం అవ్వాలని నిర్ణయించెను. అందరూ దీనికి సమ్మతించి శ్రీ బ్రహ్మ, శ్రీ విష్ణువు, శ్రీ శంకరుడు తమ తమ వాహనాలపై యుద్ధభూమికి బయలుదేరెను. శ్రీ బ్రహ్మ హంసవాహనంపై, భగవాన్ విష్ణు గరుడ వాహనంపై, శ్రీ శంకరుడు వృషభం వాహనంపై, ఇంద్రుడు ఐరావత వాహనంపై, స్వామి కార్తికేయ నెమలి వాహనంపై, యమరాజు మహిష వాహనంపై బయలుదేరెను. మహిషాసురుడు తన సైన్యముతో అహంకారపూర్వకంగా బయలుదేరెను. ఇరువురు సైన్యము యుద్ధము ఆరంభించెను. దానవ సైన్యాధిపతి మహాబలి చిక్షుర్ ఇంద్రుని మీదకి 5 బాణములు వదలగా ఇంద్రుడు దానిని మధ్యలోనే ఖండించి తిరిగి వాని పైకి బాణాల వర్షం కురిపించగా చిక్షుర్ హృదయం గాయపడి అపస్మారక స్థితికి చేరి గజము నుంచి క్రిందకి పడగా దానవులందరూ సందిగ్ధంలో పడిన మహిషాసురుడు ఆగ్రహంతో విదలాను పిలిచి, ఇంద్రుడు తన బలబలాలపైన గర్వమదంతో ఉన్నాడు, వారిని సంహరించుము. వరుణుణ్ణి ఇతర దేవీ దేవతలను సంహరించి వెనుకకు రమ్మని ఆదేశించెను. విదల వెనువెంటనే గజమ మీదకెక్కి యుద్ధమును ఆరంభించెను. దీనిని చూసిన ఇంద్రుడు వానపాముల వంటి బాణాలను గుప్పించెను. విదల బాణాలన్నింటినీ మధ్యలోనే ఖండించెను. ఈ విధముగా ఇరువురి మధ్య భీకర పోరు సాగెను. ఇంద్రుడు తన ఐరావతం తొండముతో శత్రు సైన్యమును చీల్చి చెండాడగా మరలా దానవ సైన్యము చెల్లా చెదురయ్యెను. విదల గజముపై నుంచి దూకి దేవతలను నిరోధించగా ఇంద్రుడు విదల మధ్య భీకరమైన పోరు మరొకసారి సాగెను. ఇంద్రుడు తన నిగ్రహం కోల్పోయి ఆగ్రహంతో పోరు సలిపెను. దేవతల సైన్యాధ్యక్షుడు జయంతు శక్తివంతుడైన విదలాను పడగొట్టాడు. రథములో కుప్పకూలగా సారథి యుద్ధభూముల
యుద్ధభూమి నుంచి రథమును తప్పించెను. దీనిని చూసినటువంటి దేవతలు విజయ ఆనందంతో డమరకం మోగించగా మరింత ఆగ్రహించిన మహిషాసురుడు తామ్ర అనే రాక్షసుడిని దేవతలపైకి పురికొల్పెను. తామ్ర బాణాలు సంధించటంలో నేర్పరి. అతను వేసిన బాణాలతో ఆ ప్రదేశము మబ్బులు కమ్మి సముద్రుడు, వరుణుడు, యమధర్మరాజులు తమ యొక్క ఆయుధములతో, దేవతలందరూ తమ దైవ ఆయుధాలతో పోరాడగా తామ్ర నెలకొరిగెను. దీనితో దానవులందరూ భయపడెను. అధ్యాయం 5 భాగాలు 6, 7. శ్రీ విష్ణువు, శ్రీ శంకరుడు, మహిషాసురుడి పోరు. శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తిరిగి తమ స్థానమును చేరుట, దేవతల ఓటమి. వ్యాసుడు ఇట్లనెను. తామ్రుడు మరణించగానే మహిషాసురుడు తన ఆయుధమును గైకొని దేవతల మీదకు వెళ్ళి, దేవతలారా, నేడు మిమ్మల్నందరినీ కూల్చివేయుట సంభవము. మీరు బలహీనులు మరియు బలులను చేసి మీకు నైవేద్యము సమర్పిస్తాను అనెను. ఇంద్రుణ్ణి తన భుజబలంతో ఢీకొనగా మహిషాసురుడు పదునైన కత్తిని ఇంద్రుడి మీదకి విసిరెను. ఈ విధముగా భయంకరమైన యుద్ధము శక్తివంతమైన ఆయుధాలతో కొనసాగుతూ ఉండెను. వెనుకటికి సంభాసురుడు మాయను సృష్టించి సమస్త లోకాలను తన శక్తితో మునులను నాశనం చేసినట్లు మహిషాసురుడు కూడా అదే విధమైన మాయను సృష్టించి కోటి మహిషాసురులను సృష్టించెను. వీరందరూ ఒకే రకంగా ఉండి దైవ సైన్యం పైకి దండెత్తగా ఇంద్రుడు దీనిని చూసి సందిగ్ధంలో పడెను. వరుణుడు, కుబేరుడు, యమరాజు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు భయపడి పరిగెత్తగా వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి వారి వాహనాలతో సిద్ధమయ్యెను. వారి యొక్క ప్రత్యేకమైన ఆయుధములను తీసుకుని దానవుడు సృష్టించిన మాయను తొలగించటానికి ప్రయత్నించెను. శ్రీ విష్ణువు తన సుదర్శన చక్రంతో మాయను తొలగించెను. దీనిని చూసిన మహిషాసురుడు పెద్ద పరిగపట్టి త్రిమూర్తులపైకి వచ్చెను. అతని వెంట శిక్షకుడు, ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు, అసిలోముడు, త్రినేత్రుడు, బాష్కలాంధకులు వచ్చెను. వారు తమ శక్తివంతమైన బాణాలను కురిపించడంతో దేవతలు విలవెలలాడి కొంత సమయమునకు తేరుకుని తిరిగి ఎదుర్కొనెను. శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో దానవుల పోరు కొనసాగుతూనే ఉండెను. కొంత సమయానికి త్రిమూర్తులు తమ తమ స్థానములకు చేరెను. ఇంద్రుడు వజ్రాయుధంతో, వరుణుడు మెరుపు వంటి కత్తితో, యమధర్మరాజు ఉచ్చుతో, కుబేరుడు అగ్ని తమ ఆయుధాలతో యుద్ధభూమిలో తమ ప్రతాపాలను చూపించుచుండగా గ్రహాధిపతులైన సూర్యుడు, చంద్రుడు ఇంద్రుడికి సహాయంగా రాగా అందర్నీ కూడా మహిషాసురుడు ఎదుర్కొనెను. దానవులందరూ శక్తివంతమైన బాణాలను సర్పరూపంలో కురిపించెను. మహిషాసురుడు తన నిజస్వరూపమైన మహిషి రూపములో నిలిచెను. ఈ విధముగా దేవదానవుల యుద్ధము జరుగుతూ ఉండగా మహిషాసురుడు మాయాజలంతో ధైర్యంగా పోరాడుతూ తన పదునైన కొమ్ములతో చిన్నాభిన్నం చేస్తూ ఉండగా దేవతలు గాయపడి రాళ్లు దొర్లినట్టు దొర్లిచుండెను. మహిషాసురుడు శక్తి అమోఘమైనది. తన కొమ్ములతో, గిట్టలతో అనేక మంది దేవతలను సంహరించెను. దీనిని చూసిన గంధర్వులు, దానవులు భయంతో వణికెను. ఇంద్రుడు కూడా భయపడి యుద్ధభూమి నుంచి పారిపోయెను. మహిషాసురుడు విజయకేతనం ఎగరవేసి తన స్థానమునకు వెడలెను. మహిషాసురుడు ఇంద్రుడి వాహనం ఐరావతము, కామదేవుని తెల్లటి గుర్రం, సూర్యుడు సముద్రము నుంచి ఉద్భవించిన వాహనమును ఉచ్ఛ్రవమును గైకొని తన సైన్యముతో స్వర్గమును ఆక్రమించెను. దేవతలు భయముతో పారిపోయి గిరిగుహలలో తలదాచుకొనెను. మహిషాసురుడు స్వర్గములో ఇంద్రుడి కిరీటమును ధరించెను. దానవులందరూ దేవతల స్థానంలో కూర్చుండెను. 100 సంవత్సరాల పోరులో చివరికి మహిషాసురుడు స్వర్గాధిపత్యం పొందెను. దేవతలు ఇది సహించలేక చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెడలి, శ్రీ బ్రహ్మ సమస్త సృష్టికి కర్తవు, రాజసికుడివి అని స్తుతించెను. బ్రహ్మ కమలం పైన ఆసీనుడై 4 వేదాలను
తన హస్తాభూషితుడై ఉండెను. శ్రీ బ్రహ్మ దేహము నుంచి ఉద్భవించిన మరీచి ఇతర మునులందరూ వేద జ్ఞానవంతులు ప్రశాంత వదనముతో అచట ఉండెను. యోగులు, గంధర్వులు, కిన్నెరలు, నాగులు, ఇతర దేవీ దేవతలందరూ కూడా సృష్టికర్తను పరమపిత బ్రహ్మను స్తుతించుచుండెను. దేవీ దేవతల స్తుతి. దుఃఖ నాశరహితుడా, కమలాసునుడా, శ్రీ బ్రహ్మదేవుడా, నేడు మహిషాసురుడి కారణమున దేవతలందరూ నివాసహీనులై గిరిగుహలలో నివసించుచుండెను. ఈ సమయము కష్టతరంగా ఉన్నది. మా యొక్క నిరాశను, దుఃఖమును మీ దయతో తొలగించు. ఈ వింత మమ్మల్ని కలవరపరుస్తుంది. తండ్రిని వదిలేసిన పిల్లలు పశ్చాత్తాపంతో తిరిగి తండ్రిని చేరినట్టు మిమ్మల్ని చేరుకున్నాము. మానవుల చేతిలో పరాజయం పొంది మీ ఆశ్రయం కోరి వచ్చాము. మమ్మల్ని నిరాశపరచకండి. మహిషాసురుడు స్వర్గము నుంచి భూమి వరకు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండెను. బ్రాహ్మణులు యజ్ఞములు నిర్వహించి తమ అవిస్సును ధారపోయుచున్నారు. పారిజాత పుష్పాలతో, స్వర్గపు వృక్షాలతో అతను అలంకరించుకొనెను. అంతేకాక అన్నిటికన్నా విలువైనటువంటి కామధేనువు అతని దగ్గర ఉన్నది. భగవంతుడా, ఇంకా ఏమని చెప్పగలం? మీరు అంతా గ్రహించగలరు. మేము శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరిస్తున్నాము. మమ్మల్ని రక్షించుము. దేవీ దేవతలందరి బాధ్యత మీది. మీరు ఆదిమూల పురుషులు, అందరి శ్రేయస్సును కోరే స్వరూపము, అనంతమైన ప్రకాశ వంతులు, అందరికీ ప్రశాంతతను ప్రసాదించేవారు. దానవుల వలన దేవతలు వేదనతో అరణ్యము అగ్నికి ఆహుతి అయినట్లు అవుతున్నారు. మీరు భద్రత కల్పించి ఆశ్రయం ఇచ్చి సహాయం చేయండి. దేవతలు బ్రహ్మ దగ్గర ఈ విధమైన ప్రార్థన చేసి నిశ్శబ్దంగా దీనమైన ముఖములతో ఉండిపోయెను. వీరి దుస్థితిని చూసి బ్రహ్మదేవుడు, ఓ దేవతల్లారా, మహిషాసురుడు వరప్రభావమును పొంది ఉన్నాడు. స్త్రీ స్వరూపం మాత్రమే సంహరించగలదు. పురుషులెవ్వరూ సంహరించలేరు. అందువలన నేను చెయ్యగలిగినది ఏమీ లేదు. మనమందరం కలిసి కైలాస పర్వతమునకు వెడలి భగవాన్ శ్రీ శంకరుని పాదపద్మములకు విన్నవించుకుందాము. అక్కడ నుంచి వైకుంఠమునకు చేరి భగవాన్ విష్ణువు దగ్గర విన్నవించారు. వారి యొక్క అనుమతితో భవిష్యత్ కార్యమును నిర్ణయిద్దాము అని బ్రహ్మ పలికి తన హంసవాహనం పైన ఆసీనులై దేవతలు అనుసరించగా కైలాసమునకు వెళ్ళి శ్రీ శంకరును కలిసి ప్రణమిల్లగా శంకరుడు దేవీ దేవతలకు వారి యొక్క సుఖాసనము చూపి వారి ఆగమమునకు గల కారణమును అడిగెను. మహాదేవ, మహిషాసురునితో ఇంద్రాది దేవతలు సంక్షోభమును ఎదుర్కొంటున్నారు. స్వర్గమును వీడి పర్వత గుహల్లో నివసిస్తున్నారు. దేవతలపైన విజయమును దానవులు ప్రకటించుకున్నారు. దేవతలు దిక్కుతోచన స్థితిలో నిస్సహాయులయ్యారు. దయచేసి వారికి సహాయం చేయండి అని బ్రహ్మ విన్నపించెను. మహాదేవుడు చిరునవ్వుతో అమృతవాక్కుతో, బ్రహ్మదేవ, మీ యొక్క చర్యతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. మహిషాసురుడికి వరమును ప్రసాదించడం వలన దేవతలకు అరిష్టం ఏర్పడి మహిషాసురునికి విజయం వరించింది. స్త్రీ స్వరూపము దానవుని అహంకారమును మదమును అణచవలను. మన యొక్క భార్యలు యుద్ధ భూమిలో నిలవలేరు. సర్వశక్తులతో శోభాయమానమైన స్వరూపురాలు మాత్రమే యుద్ధ భూమిలో నిలవగలదు. ఇంద్రానికి యుద్ధ మెలకువలు తెలియవు. అందువలన మనమందరము భగవాన్ విష్ణువును స్తుతించి వారిని ప్రసన్నం చేసుకుని యుద్ధ భూమిలో పోరాడే శక్తి గురించి అడుగుదాము. వ్యాసుడు ఇట్లనెను. దేవతలందరూ ప్రణమిల్లి వైకుంఠమునకు శ్రీ శంకరునితో కలిసి వెళ్ళెను. దారి పొడవున వీరి విజయమును ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపెను. ఈ శుభవార్త విన్న వాయుదేవుడు తన సుగంధ పరిమళాలను వెదచల్లెను. భయముతో కిలకల రావాలు ఆపివేసిన పక్షులు మరలా శ్రవణానందమును కలిగించెను. ఆకాశం మబ్బులు లేకుండా నిర్మలమయ్యెను. పంచభూతాలు దేవతల యొక్క విజయమును ఆకాంక్షించెను. అధ్యాయము 5, భాగాలు 8, 9. శ్రీ విష్ణువు ప్రోత్సాహంతో దేవతలందరూ తమ శక్తులను ఏకం చేయటం మరియు దేవీమాతని శరణు వేడటం. వ్యాసుడు ఇట్లనెను. దేవతలందరూ వైకుంఠమునకు చేరగానే అచట శ్రీ విష్ణువు సకల సంపదలతో వెలుగొందుచుండెను. ఆ ప్రదేశము చంప, అశోక, పారిజాత, మాలతి, మామిడి, బకుల, కురబక్, తిలక్, కహలర్ వంటి
ఫల పుష్పాలతో రమణీయంగా కోకిలగానం, నెమలి నాట్యం, భ్రమరాల జుమ్మనే నాదంతో రమణీయంగా ఉండెను. నంద సునంద ఇతర సభ్యులతో సభికులతో అనన్య భక్తిపరుల స్తుతిగానముతో ఆహ్లాదకరంగా ఉండెను. సువర్ణము వజ్ర వైడూర్యాలతో అలంకరించిన భవనాలు, ఆకాశహార్మలు ఉండెను. గంధర్వులు దైవ సంగీతమును, కిన్నెరలు మృదుమధురంగా గానములు చేస్తూ ఉండగా పూజనీయులైన మునులు వేదములను వల్లిస్తూ భగవానుని స్తుతిస్తూ ఉండెను. జయ విజయములు ద్వారపాలకులుగా ఉండెను. దేవతలు వీరితో, మేము విష్ణువును దర్శించుకునేందుకు బ్రహ్మరుద్రులతో కలిసి వచ్చాము, మీ స్వామికి విన్నవించవలను అని పలికెను. ఇని వెంటనే విజయుడు దేవతలకి ప్రణమిల్లి శ్రీ విష్ణువు వద్దకు చేరి, దానవ సంహార పద్మనాభ పురుషోత్తమ, బ్రహ్మరుద్ర ఇంద్ర వరుణ అగ్ని యమరాజు దేవతలందరూ మీ దర్శనం కోసం ద్వారం వద్ద వేచి చూస్తూ వేద మంత్రములను పఠించుచున్నారు అని పలికెను. విజయుని సందేశం విన్న భగవాన్ మాధవుడు దేవతలకు ఆహ్వానం పలకగా దేవతలందరూ దామోదరుణ్ణి స్తుతించెను. నరసింహ అవతార, సృష్టి స్థితి లయకారకుడా, చక్రధారి, మిమ్మల్ని శరణుజొచ్చి వచ్చాము అని దేవతలు అనగా వారి ముఖార విందములో దీనత్వమును, బ్రహ్మశంకరుల్లోని సంకట స్థితిని గ్రహించిన శ్రీ విష్ణువు కారణమును అడిగెను. దానవ సంహారి మహిషాసురుడి ఏకఛత్రాధిపత్యము కొనసాగుతూ లోకాలన్నీ అల్లకల్లోలమగుచుండెను. వరప్రభావంతో గర్వితుడై సంచరించుచుండెను. యజ్ఞఫలమును తీసుకుంటుండెను. దేవతలందరూ పర్వతాలలో నివసిస్తూ ఉండెను. మమ్మల్ని రక్షించేటువంటి సమర్థుడు మీరే. అచ్యుత, ఆ మహామాయావి రాక్షసుని మట్టుపెట్టే ఉపాయము తెలియచేయము. బ్రహ్మదేవుడు వానికి పురుషుల ద్వారా మృత్యువు సంప్రాప్తించదు అని వరమును ప్రసాదించెను. కేవలం స్త్రీ రూపధారిని చేతిలో మరణం ఉండునని వరములు పొందెను. కానీ స్త్రీ యుద్ధభూమిలో ప్రత్యర్థిగా నిలుచున అసమంజసమైన వరమును వలన నిరోధించగలిగిన వారు లేరు. పార్వతి, లక్ష్మి, శారద రాక్షసుడిని చంపడంలో నిష్ణాతులుగా లేరు. వరదహస్త, మీరు భక్తులకు సహజ వరములు ప్రసాదిస్తారు. దయచేసి మహిషాసురుణ్ణి సంహరించే ఉపాయం తెలియచేయండి. దేవతల విన్నపమును విన్న శ్రీ విష్ణువు నవ్వుతూ, పూర్వము నేను మహిషాసురుడితో యుద్ధము చేసి తిని, కానీ మరణించలేదు. దేవతలందరి తేజోరూప సంపదతో ఒక స్త్రీ జన్మిస్తే ఆమె యుద్ధభూమిలో వానిని చంపగలదు. మహిషాసురుడు అనేక రకాలైన మాయలను సృష్టించగలడు. వరప్రభావంతో అత్యంత శక్తివంతుడు. అందువల్ల మీరందరూ మీ యొక్క శక్తులను ఆహ్వానించుకుని దేవిని ప్రార్థిద్దాము. మన శక్తుల కలయికతో శక్తివంతమైన దేవిని సృష్టిద్దాము. రుద్రుడు తన త్రిశూలమును, దేవతలందరూ తమ తమ ఆయుధములను శక్తివంతం చేసుకుంటే ఆయుధములన్నీ కలిసి ఏకశక్తి అయి యుద్ధభూముల్లో సునాయసంగా మహిషాసురుని వధ జరుగును. బ్రహ్మ యొక్క ముఖము నుండి తేజస్సు ఎరుపు రంగుతో పగడంలాగా మెరుస్తూ ఉన్నది. కాంతివంతంగా, సుందరంగా, చల్లదనంతో భగవాన్ శంకరుడి నుంచి రుద్ర తేజస్సు వెలువడింది. సువర్ణంలో వెలుగుతున్న ఆ జ్వాలలను కాంచలేకపోయారు. దేవతలు వినయంతో ప్రణమిల్లి ఆనందించారు. తమో గుణధార ప్రవహించింది. శ్రీ విష్ణువు నుంచి వైష్ణవ తేజస్సు నీలము, నలుపు కలిపిన సత్వగుణముతో నుండెను. త్రిగుణాల కలయికతో ఏకగుణ శక్తి వెలువడెను. ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, కుబేరుల శక్తి, ఇతర దేవతల శక్తులు ఏకమై హిమాచల పర్వతము వలె వెలుగొందుచున్నది. ఆ తేజస్సులన్నీయూ కలిసి ఏకరాశి అయి పరదేవత స్త్రీ స్వరూపిణి అవతరించెను. దేవతలందరూ ఆనంద సంభ్రమాచర్యంలో చూచుచుండెను. త్రిగుణములైన సత్వరజోతమో కలయికతో, దేవతల యొక్క శక్తులు కలయికతో 18 భుజములతో ఆయుధములతో వెలిసిన
ఆమె ముఖము స్ఫటికం వలె మెరియుచూ ఉండెను. నేత్రాలు కలువలలాగా, కరములు రక్తవర్ణ ఆభరణములతో శోభాయమానముగా వెలుగుచుండెను. నేడు 18 ఆయుధములు ధరించిన మహిషాసురుణ్ణి సంహరించటంలో సహస్ర ఆయుధములు ధరించగలదు. జన్మేజయుడు ఈ విధముగా అడిగెను. వ్యాసమహాముని, మీరు మహాజ్ఞాని, వేదజ్ఞాని, దేవతల ఆయుధము శక్తి వర్ణించండి. దేవతలందరి శక్తులతో దేవి దేహములోని నేత్రాలు, నాసికా కేశాలను వర్ణించండి. దేవతలు సమర్పించిన ఆయుధములు, ఆభరణములు వినాలనే ఆసక్తి ఉన్నది. దయచేసి తెలియచేయండి. వ్యాసుడు ఇట్లనెను. కురువంశంలో పుణ్యాత్ముడివి, దైవ అనుగ్రహకుడివి, కొలది జ్ఞానములో తెలుపుచున్నాను. లోకాతీత సౌందర్యవతి దేవి స్వరూపమును శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రుడు వర్ణించలేకపోయినారు. మనమంతవారము దేవీ స్వరూపమును స్వల్పముగా వర్ణించగలము. భగవతి మహామాయ స్వరూప శక్తి విశ్వవ్యాప్తము, శాశ్వతము. దేవతల ప్రార్థనానుసారము దేవీ స్వరూపము తీసుకున్నది. సమయానుకూలంగా వివిధ రూపాలలో ఆవిర్భవిస్తూ ఉంది. నిర్గుణ నిరాకారమైన దేవి లీలలతో అలరిస్తుంది. వివిధ స్వరూపాలలో, వివిధ నామాలతో దుష్ట సంహారణానుసారంగా ఉద్భవిస్తుంది. రాజా, వినయముతో దేవీ స్వరూపము, దేవతలు సమర్పించిన శక్తులను వర్ణించి నేను ధన్యుడిని. భగవాన్ శంకరుడు తన దివ్య తేజస్సును సమర్పించగా ఆమె ముఖారవిందము సహస్ర సూర్యకాంతులతో వెలుగొందుతూ అలవికాని సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉండెను. యమధర్మరాజు దివ్య తేజస్సుతో నీలము, నలుపు కలిగిన కేశాలు దట్టమైన నల్లటి మేఘాల వలె నుదురును తాకుతూ ఆహ్లాదపరుస్తూ ఉండెను. అగ్నిదేవుడితో, శక్తి జ్వాలలతో, త్రినేత్రములు రక్తవర్ణము, శ్వేతవర్ణము, కృష్ణవర్ణములతో మెరియుచూ ఉండెను. సంధ్యాశక్తితో కనుబొమ్మలు కామదేవుని కొమ్ముల వలె ఉండెను. వాయుదేవుడి శక్తినతో సూర్యచంద్రులు ఆమె కర్ణాభరణాలు అయ్యెను. కుబేరుడి శక్తితో చంపక పుష్పము వలె నాసిక సౌందర్యవంతమై అగుపించెను. నాసికాభరణము దేదీప్యమానంగా వెలుగుచుండెను. ప్రజాపతి శక్తితో మల్లెమొగ్గల వంటి పళ్ళు వరుస మెరియుచుండెను. అరుణదేవత పై పెదవిని, స్వామి కార్తికేయ కింద పెదవిని సమర్పించగా ఆమె పెదవులు పగడపు శోభతో మెరియుచుండెను. శ్రీ విష్ణువు తన శక్తిని సమర్పించగా 18 చేతులు కలువల తొడుమిల వలె ఉండెను. వసువుల శక్తితో చేతి, కాళ్ళ, వేళ్లకు గోళ్లను సమర్పించెను. చంద్రుడు ఆమె ఎదలను, ఇంద్రుడు త్రియంచెల ఉదరమును, వరుణుడు కిరీటం వంటి మోకాళ్ళను, వాటిపైన ఎరుపు ఆభరణాలను, పృథ్వీ సున్నితమైన భాగాలను, నడుము కింద శక్తికూట స్వరూప మూలమంత్రముగా ఏర్పడెను. రాజా, ఈ విధముగా భగవతి దేవి యొక్క అపురూపమైన సౌందర్యమైన స్వరూపము దేవీ దేవతల యొక్క కోరిక మేరకు శక్తివంతముగా, ప్రకాశవంతంగా అగుపించెను. సరస్వతి మృదుత్వంతో, ఆమె స్వరం మధురంగా, చిరునవ్వుతో, సౌందర్య నిధిలాగా, నుదురు చంద్రవంకలాగా, కనుగొడ్డు చేపల వలె, ఇలా ఆమె ముఖారవిందము వర్ణించటం ఎవరి తరమూ కాదు. ఆమెను దర్శించుకున్న దేవతలందరూ తమ భయమును వీడి ఆనందోత్సాహంతో ఉండెను. విష్ణువు, దేవీ దేవతల్లారా, ఆదిమాతకు దివ్య ఆభరణములు, దివ్య ఆయుధములు సమర్పించమని పలికెను. విష్ణువు ఆదేశం విన్న దేవీ దేవతలు వెనువెంటనే దివ్య భూషణములు, వస్త్రములను పరదేవతకు సమర్పించెను. క్షీర సముద్రము శ్రీదేవికి 2 దివ్య ఆభరణాలను సమర్పించెను. దీనిలో సూర్యుడిలాగా ప్రకాశించే ఎరుపు రంగు కుసుంబ ఆభరణము, రత్నాలు, ఆభరణములు, ముత్యాలు పొదిగిన చిహ్నాలు ఉండగా, సాగర దేవత కురవింద రత్నము, కోటి సూర్యుల తేజస్సుతో వెలుగుతున్న కిరీటమును, సూర్యచంద్రులు కర్ణాభరణం మెరిసే గాజులను, కంకణాలను, విశ్వకర్మ అరుదైన సువర్ణ వజ్ర వైడూర్యాలతో కూడిన ఆభరణాలను, త్వష్ట నిర్మలమైన, శుద్ధమైన, సువర్ణభరితమైన చీలమండలానికి గజ్జెలను, త్వష్ట కంఠాభరణములను,
చేతివేళ్లకి ఉంగరములను అపురూపమైన రాళ్లతో పొదిగి సమర్పించెను. వరుణుడు ఎన్నటికీ వాడని కమలపూల మాలలు ఈ మాల సుగంధ పరిమళాలతో వెదజల్లుతూ వైజయంతి మాలగా ప్రసిద్ధి చెందింది. హిమాలయ అధిపతి తన సింహ వాహనమును ఆభరణాలు ఆయుధాలతో సమర్పించెను. ఇన్ని సమర్పించిన దేవి సౌందర్యం ముందర అవి చిన్నపోయెను. విష్ణువు తన సహస్రక్షిత సుదర్శన చక్రమును రాక్షస సంహారానికి సమర్పించగా శ్రీ శంకరుడు తన త్రిశూలము ఇవ్వగా దీనిని చూసిన దేవతలకు ధైర్యం కలిగినది. వరుణుడు నిరంతరము శ్రావ్యానందమైన ధ్వని వినిపించే శ్వేతశంఖమును సమర్పించెను. జ్వాలాయుధమును సమర్పించెను. పవనుడు అందమైన ధనస్సు విల్లును, ఇంద్రుడు మెరుపులాంటి ఆయుధమును, ఐరావతము తన మెడలోని గంటమును, యముడు తన ఆయుధమైన ఉచ్చును, శ్రీ బ్రహ్మదేవుడు ఒక కుండలో గంగాజలమును, కాలదేవత రక్షణ కవచమును, విశ్వకర్మ పదునైన గొడ్డలిని, కుబేరుడు తేనెను సేవించే సువర్ణభరితమైన మధుపాత్రను, వరుణుడు కమలమాలను, త్వష్ట గంటలు కలిగిన బల్లెము మరియు ఆర్మూర్ అనే కవచమును, సూర్యుడు తన కిరణములను వినయంతో భక్తి శ్రద్ధలతో దేవికి సమర్పించెను. ఆయుధములను ఆభరణాలను ధరించినటువంటి భగవతి దేవి తన వాహనమైన సింహం మీద సుఖాసీనులై యుద్ధమునకు సిద్ధమయ్యను. హరిహరాదులు దేవీ దేవతలు యక్ష కిన్నెర సమస్త లోకములు దేవిని ఈ విధముగా స్తుతించెను. భగవతి జగదాంబ, నీవు శివ కళ్యాణి, శాంతి రూపిణి, రుద్రాణి, పుష్టి మీకు ప్రణమిల్లుతున్నాము. కాలరాత్రి, ఇంద్రాణి, సిద్ధిబుద్ధి, వైష్ణవి, భగవతి అంబ మీకు ప్రణమిల్లుతున్నాము. భూమిలో నుంచి ఉద్భవించి శక్తి స్వరూపిణివి. భూమిని నియంత్రిస్తూ మాయ ఎరుగక మాయ కార్యములకు ప్రేరేపించునట్టి ఆదిశక్తికి అంజలి ఘటిస్తున్నాము. మాతాంగి, మేము శత్రువుల నుంచి బాధను ఎదుర్కొంటున్నాము. పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. స్త్రీ స్వరూపిణి చేతిలో మరణమును నిర్ణయించుకున్న రాజును సంహరించు. శాంభవి, నీవే మాకు ఆధారము. వ్యాసుడిట్లనెను. దేవతల స్తోత్రం విన్న దేవి చిరునవ్వుతో సౌందర్యవంతమైన ముఖారవిందంతో, దేవతల్లారా, ఇంకా భయపడవలసిన అవసరం లేదు. త్వరలోనే మహిషాసురుణ్ణి యుద్ధములో సంహరించెదను అని పెద్దగా నవ్వగా ఘోరమైన ధ్వని వినిపించెను. అజ్ఞానము భ్రాంతిలో కూరుకుపోయిన దేవతలు భయమును వీడి హృదయములు తేలికపడెను. విధి బలీయమైనది, దానికి లొంగవలసినది. సుఖదుఖాలు విధి గమ్యంలో ఉండెను. ఆమె భీకరమైన నవ్వులోని ధ్వని విని దేవతలు నీకు జయముగాక అని పలికరి. ఆ వికారాద్భుత ధ్వనికి భూమి కంపించింది, కొండలు కదిలెను, సముద్రములు ఘోషించెను, సుమేరు పర్వతము తన స్థానము నుంచి కదిలెను. దిక్కులు పిక్కటిల్లగా దానవుల గుండెలు దడదడలాడెను. మహిషాసురుడు ధ్వనిని విని మదగర్వముతో గర్జించెను. కర్ణభేదము అవుతుందని, ధ్వనికి కారణమేమిటో తెలుసుకోమని రాక్షసులను పంపెను. ధ్వని చేసిన వారు మదముతో అహంకారులైన వారిని వెతకమని, దేవదానవుల్లో ఎవరైనా కూడా వారికి నా చేతిలో మరణం తప్పదని, వానికి యమరాజు నివాసమునకు పంపిస్తానని వాయువేగంతో వానిని తీసుకురమ్మని ఆదేశించెను. ధ్వనిని అనుసరిస్తూ దానవులు దేవి దగ్గరకు చేరగా అచ్చట సర్వాంగ సుందరమైన దేవిని చూసెను. 18 ఆయుధములతో సర్వాభరణాలు ధరించి సర్వ శుభలక్షణములతో ప్రకాశిస్తూ మధుపాత్రలో సేవిస్తూ ఉండగా చూసిన దానవులు భయపడి పారిపోయెను. ఓ రాక్షసరాజా, సుందరమైన అద్భుత సౌందర్యవతి మాకు కనిపించెను. ఆమె ప్రౌఢమైన యువతి, ఆభరణములతో అలంకరించుకుని ఉన్నది. రాక్షస మానవ వనిత కాదు. 18 భుజములు కలిగి దివ్య ఆయుధములను ధరించి సింహవాహనంపై ఆసీనురాలై మధువును సేవించుచుండెను. అవిహితురాలని తెలిసినది. దేవతలు ఆమెతో సమావేశమవుతూ స్తుతించుచుండెను. రాజా, ఆమె ఎవరో మేము గ్రహించలేకపోయినాము. ఎందుకు ఇక్కడికి వచ్చినదో, ఏమి చేయాలనుకుంటున్నదో తెలియదు. మిరుమిట్ల గొలుపు ఆమె కాంతిని మేము చూడలేకపోయాము.
ఆమె వస్త్రధారణ యుద్ధమునకు సంసిద్ధురాలై ఉన్నట్లు అగుపిస్తుంది. ఆమె చూపులే భయానకంగా ఉన్నాయి అని చెప్పెను. మహిషాసురుడు తన మంత్రులతో, మీరు సైన్యముతో వెళ్ళి మీ మాటలతో మాయ చేసి ఆమెను తీసుకురండి. ఆమె అంగీకరించకపోతే సంహరించకుండా పవిత్రంగా తీసుకునిరండి. ఆమెను నేను వివాహం చేసుకుని పట్టమహిషను చేసెదను. ఆమె సౌందర్యం విని ఆశ్చర్యపడుతున్నాను. వ్యాసుడు ఇట్లనెను. గజాలు, అశ్వాలు, రథములు, సైన్యముతో వారు వెళ్ళి ఆమె ముందర నుంచిని సంభాషించెను. మా మహారాజు అమిత పరాక్రమవంతుడు. మానవులు, దేవతలు అతనిని చంపలేరు. మీరు వచ్చిన కారణమేమి? మీరెవరు? మీ కోరిక ఏమి? బ్రహ్మదేవుడి నుంచి వరమును పొంది మా నాయకుడు గర్వపడుతున్నాడు. అతని శక్తికి అబ్బురపడుతున్నాము. మా నాయకుని పేరు మహిషాసురుడు. మీ యొక్క సౌందర్యమును విని మీకు వసుడైనాడు. నీవు మా ప్రభువు సమక్షంలోనికి రమ్ము. మిమ్మల్ని సగౌరవంగా తీసుకుని వెళ్తాము అని దానవులు పలికెను.